మరొక మంచి వార్త. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రగామి అంటే నెంబర్ 1గా ఓడల రీసైక్లింగ్ అదే షిప్స్ రీసైక్లింగ్లో నిలిచింది. మన భారతదేశంలోనే ప్రపంచంలో జరిగేటువంటి రీసైక్లింగ్ మొత్తంలో 35.4% అంటే 35.4% మన భారత్లోనే రీసైక్లింగ్ జరుగుతోంది. అంతర్జాతీయ హాంకాంగ్ కన్వెన్షన్ ప్రకారం పర్యావరణ రహితంగా మరియు సురక్షితంగా ఓడల రీసైక్లింగ్ చేయడంలో మన ప్రపంచ స్థాయి గుర్తింపు పొంది ఉన్నాం. ఇది ఒక్క రోజులోనో ఒక్క నెలలోనో వచ్చినటువంటి అది కాదు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రాలు ఏదో ఉంటాయో రీసైక్లింగ్ కేంద్రాలు ఉంటాయో వాటికి ఆర్థిక సహాయంతో పాటు వాటికి కావాల్సినవన్నీ సపోర్ట్ చేస్తూ రావడం వల్ల ఇంత ఘనత సాధించడం జరిగింది. మన భారత్ ఒక స్కీమ్ కూడా నడిపిస్తున్నట్టుంది. అది ఏంటయ్యా అంటే మన భారత్లో రీసైక్లింగ్ చేసుకుంటే గనక ఆ రీసైక్లింగ్ ఆ షిప్ ఓనర్ అదే ఓడ యజమానికి అందులో స్క్రాప్ వస్తుంది కదా రీసైకిల్ చేసినప్పుడు ఆ స్క్రాప్లో 40% వాల్యూని అతనికి క్రెడిట్ నోట్గా ఇస్తారు ఓనర్కి. ఆ క్రెడిట్ నోట్ని మన దగ్గర కొత్త ఓడలు అతను తీసుకునేటప్పుడు అందులో 5% అతను వాడుకునేటట్టుగా అతనికి అవకాశం కల్పిస్తారు. అంటే మనకు 2 విధాలా మనం లాభపడుతున్నటువంటి ఉందన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో సంవత్సరానికి 500 నుంచి 600 పెద్ద ఓడలను చాలా ఈజీగా మనం రీసైకిల్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి మంచి స్నేహం ఇతర దేశాలతో పాటు కొత్తగా మరింత స్నేహం బంధం చాలా దేశాలతో కలుగుతుండటం మరియు యూరోపియన్ యూనియన్తో స్నేహబంధం మరింత బలపడుతుండటం, అదే కాకుండా ఇప్పుడు నడుస్తున్నటువంటి ఓడలు అయితే ఏవైతే ఉన్నాయో అందులో 16,000 ఓడలు రాబోయే దశాబ్ద కాలంలో రీసైక్లింగ్ దశకు చేరబోతున్నాయి. అంటే సంవత్సరానికి కొన్నిగా వస్తాయి, అంటే దశాబ్ద కాలంలో చెప్పడం జరిగింది నేను. 16,000 ఓడలు రావడంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దీనిని మరింత భారీగా పెంచేటువంటి వారికి సాయం చేస్తూ మరింత పెంచుకున్న మ్యాక్సిమం ఇక్కడే భారత్లోనే జరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని ఇలాంటి భారతదేశ పాజిటివ్ వార్తల కోసం నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్ మరియు కమెంట్ చేస్తూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క రోజు మీకు ఏ సమయంలో కుదిరినా సరే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి నేను పెట్టినటువంటి కంటెంట్ అదే వీడియోస్ కానీ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తారని నేను భావిస్తూ మరొక వీడియోలో కలుద్దాం. జై హింద్.